أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. إن ربك يعلم أنك تقوم أدنى من ثلثي الليل ونصفه وثلثه وطائفة من الذين معك والله يقدر الليل والنهار علم أن لن تحصوه فتاب عليكم فاقرؤوا ما تيسر من القرآن علم أن سيكون منكم مرضى وآخرون يضربون في الأرض يبتغون من فضل الله وآخرون يقاتلون في سبيل الله فاقرؤوا ما تيسر منه وأقيموا الصلاة وآتوا الزكاة وأقرضوا الله قرضا حسنا وما تقدموا لأنفسكم من خير تجدوه عند الله هو خيرا وأعظم أجرا واستغفروا الله إن الله غفور رحيم. ఓ ముహమ్మద్, నీవు వాస్తవానికి దాదాపు 3/2 రాత్రి లేక సగం రాత్రి లేక 1/3 భాగం నమాజులో నిలుస్తావనేది నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు నీతో పాటు ఉన్న వారిలో కొందరు కూడా. మరియు అల్లహ రేయింబవళ్ల పరిమాణాలను నిర్ణయిస్తాడు. మీరు ఖచ్చితంగా పూర్తి రాత్రి ప్రార్థించలేరని ఆయనకు తెలుసు. కావున ఆయన మీ వైపునకు కనికరంతో మరలాడు. కావున ఖురానును మీరు సులభంగా పఠించగలిగినంతే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు కావచ్చు. మరికొందరు అల్లహ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు. మరికొందరు అల్లహ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ ఉండవచ్చు అని ఆయనకు బాగా తెలుసు. కావున మీకు దానిలో సులభమైనంత దానినే పఠించండి. మరియు నమాజును స్థాపించండి. విధిదానం జకాత్ ఇవ్వండి. మరియు అల్లహకు మంచి అప్పును అప్పుగా ఇస్తూ ఉండండి. మరియు మీరు మీ కొరకు ముందుగా చేసి పంపుకున్న మంచి కార్యాలన్నింటినీ అల్లహ దగ్గర పొందుతారు. అదే చాలా ఉత్తమమైనది మరియు దాని ప్రతిఫలం చాలా గొప్పది. మరియు మీరు అల్లహను క్షమాభిక్ష అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.